అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఆకువీటి సంఘటన. అంతకంటే దురదృష్టకరమైన సంఘటన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక 6 నెలల పాటు చేసిన యాగి ప్రజలు మర్చిపోలే. నిజంగా ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అయితే కలియుగ దైవానికి జరిగినటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ప్రజలకు చెప్పకుండా, దాన్ని పబ్లిసిటీ చేయకుండా, కేవలం దోషులను పట్టుకోవడానికి మాత్రమే తమకొచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని నిజమైనటువంటి స్వామి భక్తుడిగా ఉండేవాడు. కానీ చంద్రబాబు నాయుడు నిజమైన వెంకటేశ్వర స్వామి భక్తుల కంటే పొలిటీషియన్ కానీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన కారణంగా జరిగిన అన్యాయం, జరిగింది అని చెప్పబడుతున్నటువంటి అన్యాయాన్ని, జరిగింది అని చెప్పబడుతున్నటువంటి అన్యాయాన్ని అన్వయించుకొని ఈరోజు లడ్డూ ప్రసాదం మీద ఒక తీవ్రమైనటువంటి దాడి, హిందూ సమాజం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఈ ప్రాసెస్లో భాగంగా క్రిస్టియన్ని, ముస్లిమ్స్ని కూడా దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేశారో అని నేను అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలు గమనించాలి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ దశ దశల దాటుకుంటూ పేదరికం, నిరుద్యోగం, బలహీన వర్గాల అభివృద్ధి, అంటరానితనం, మహిళా అభ్యున్నతి, రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి దాటుకొని చంద్రబాబు నాయుడు పార్టీ తీసుకొని పార్టీని అవసాన దశకి తీసుకొచ్చే, అంటే పార్టీని చివరి దశకు తీసుకొచ్చే ప్రాసెస్లో భాగంగా ఏ స్టేజ్కి పార్టీ ఎంటర్ అయింది అంటే కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వంతో తెలుగుదేశం పార్టీ అంతానికి 60 అడుగుల గొవ్వు తవ్వుతున్నారు అనేది ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం. ఇది నా మాటలు కాదు, ఎమ్మెల్యేల మాటలు. ఇవి నా మాటలు కాదు, తెలుగుదేశం పార్టీని ప్రాణంగా ప్రేమించే వాళ్ళ వ్యక్తి మాటలు. తెలుగుదేశం పార్టీని ఒక మతతత్వ పార్టీగా మార్చి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నోటి వెంట ఏ రోజు వినని, ఇది వీళ్ళు ముస్లింలు, వీళ్ళు క్రిస్టియన్లు, వీళ్ళు బైబిల్ పట్టుకున్నారు అని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రసంగాన్ని ఇట్లాంటి పార్టీయా ఈరోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకొని ఏ స్థాయికి తీసుకొచ్చాడంటే తెలుగుదేశం పార్టీకి అవసాన స్థాయిని తీసుకొచ్చి చివరికి తెలుగుదేశం పార్టీని అధోగతి పాలు చేసే స్థాయికి తీసుకొచ్చారు అనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశంలో చాలామంది వ్యక్తపరుస్తున్నారు. నెంబర్ 1, లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోగం